I invite Purna. Purna, please. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు. ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు అంత బాగా మాట్లాడిన తర్వాత ఓన్ టైం అంటే 2 గంటలు మాట్లాడతారండి. ఒక స్టూడెంట్గా నేను 13 సంవత్సరాలకి నేను అంటే చిన్నప్పటి నుండి గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్లోనే చదువుతున్నప్పుడు చిన్నప్పటి నుండి నేను ఊర్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే మా ఇంటి పక్కన ఉన్న అక్క వాళ్ళు ఎన్సిసి యూనిఫామ్ వేసుకొని తిరుగుతా ఉంటే నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి అనే డ్రీమ్ నాకు చిన్న ఉన్నప్పటి నుండి ఉండేదన్నమాట. మా ఊర్లో నేను 5th క్లాస్ వరకు చదువుకున్నాను. సో అప్పటి నుండి నాకు ఆ అక్కను చూసినప్పుడల్లా నేను భయపడేదాన్ని, పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని సడన్గా ఒకరోజు చూసి భయపడగానే అంటే వాళ్ళని చూస్తే రెస్పెక్ట్ ఉంటుంది, భయం కూడా ఉంటుంది. బట్ నేను కూడా అలాగే అవ్వాలి అని చెప్పి నేను చిన్నప్పటి నుండి అనుకుని ఉంటుండే. దాని తర్వాత నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మా విలేజ్ నుండి ఒక 40 కిలోమీటర్స్. ఇప్పటికీ మా ఊర్లో నెట్వర్క్ రాదండి. అంటే అది నెగిటివ్ అని అనట్లేదు, డిసడ్వాంటేజ్ అని నేను అనట్లేదు. బట్ నేను అలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చానని చెప్పడానికి చెప్తున్నాను. ఇప్పటికీ మా పేరెంట్స్ నాతో మాట్లాడాలంటే ఎక్కడో ఒక గుట్టపైకి వెళ్ళి ఒక 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 పాయింట్ సిగ్నల్ వస్తుంది, అది వాళ్ళు చేస్తేనే నేను మాట్లాడగలిగాను, నేను చేస్తే కలవదు ఫోన్. సో అలాంటి పరిస్థితుల్లో నుండి నేను వచ్చాను. సో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు మామూలుగా నార్మల్గా అందరిలాగే అందరు స్టూడెంట్స్ లాగే నేను స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉండేదాన్ని. ఎడ్యుకేషన్ అంతా అన్నీ నడుస్తూ ఉండే, నార్మల్గా నడుస్తుంది లైఫ్. సడన్గా నాకు వచ్చి మా మేడం వచ్చి ఒకరోజు పీడి ఫిజికల్ డైరెక్టర్ మేడం వచ్చి, మీకు రాక్ క్లైంబింగ్ అంటే తెలుసా అని అన్నారు. రాక్ క్లైంబింగ్ అంటే అప్పటి వరకు నాకేం తెలియదు, అంటే పెద్దగా వినలేదు. మౌంటైన్స్ కానీ, మౌంట్ ఎవరెస్ట్ కానీ, రాక్ క్లైంబింగ్ కానీ ఇలాంటి ఎప్పుడు వినలేదు. సో నాకు తెలియదు మేడం అనగానే కొండలు ఎక్కడం అని చెప్పేసి అన్నారు. అచ్చా కొండలు ఎక్కడం, నేను పుట్టి పెరిగిందే కొండల్లో అడవుల్లో మా అమ్మతో తిరిగాను. ఓకే కొండలు ఎక్కడం ఇదేదో కొత్తగా ఉంది, సర్లే కొండలు ఎక్కడం అంటే అలాగే ఉంటుందేమో, చేసేస్తాను మేడం అందులో ఏముంది అని చెప్పేసి అనేసాను. సో నేను స్పోర్ట్స్ లీడర్, అన్నిట్లలో బాగా యాక్టివ్గా ఉంటాను కాబట్టి నన్ను మా స్కూల్ నుండి సెలెక్ట్ చేసి ఇక్కడ భువనగిరిలో మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సార్ చెప్పారు భువనగిరిలో కొండ ఉంది. సో అక్కడ నా ఫస్ట్ ట్రైనింగ్ అక్కడే జరిగింది. కొండలు ఎక్కడం అంటే ఏదో అడవుల్లో గుట్టలలో తిరిగినట్టు అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంతే ఉన్నాను. ఆ కొండ చూస్తే 650 అడుగులు ఎత్తుంది. ఇదే ఎక్కాలి మీరు అని చెప్పేసి అన్నారు. చాలా మంది ఒక 110 స్టూడెంట్స్ ఏమో వచ్చాము, ఇదే ఎక్కాలి మీరు అని చెప్పేసి చెప్పగానే నాకు భయం వేస్తుంది, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. నేను ఎందుకు వచ్చాను రా బాబు, అసలు ఇంత దూరం వచ్చి ఈ కొండ ఎక్కడానికి నేను ఎక్కితే బతుకుతున్నా లేదో, అసలు ఎట్లా ఎక్కుతారు, ఇలా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. సరే అయిపోయింది, ఇప్పుడు ఎవరికి చెప్పలేను. నా భయాన్ని నేను లోపలే దాచుకొని ఇంత దూరం వచ్చాను. భువనగిరి ఎక్కడ, మా ఊరు ఎక్కడ, కనీసం 200 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేశాను. కనీసం నాకు ఇది ఒక ఆపర్చునిటీ, నేను ఇది యూజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ నేను ట్రై చేయండి, నాకు తెలియదు కదా నేను చేయగలుగుతానా లేదా అనేది. ఆ ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ అంటారు. మన చిన్నప్పటి నుండి మన టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో సరే ఇంత దూరం వచ్చాను, నేను ఆ ప్రయత్నం ఇవ్వకుండా పోతే కూడా నాకు తెలియదు నేను చేయగలుగుతానా లేదా అనేది. తెలియాలి అని అంటే నేను ఎక్కాలి. సరే ఫస్ట్ డే చేసాము, చాలా బాడీ మొత్తం వణుకుతుంది, చెమటలు వచ్చేసాయి, అసలు స్నానం చేసినట్టే వచ్చేసింది, అంత భయం వేసింది. నా కళ్ళ ముందు ఒక అమ్మాయి పడిపోయింది, స్టిచెస్ పడ్డాయి హెడ్లో, అది చూసి ఇంకా భయం ఎక్కువైపోయింది. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క యాక్టివిటీ నేర్చుకుంటూ పోతున్నాము. భయం అనేది కూడా మెల్లిగా నాలో నుండి పోతా ఉంది అన్నట్టు. నేను చేస్తున్న ప్రతి 5 రోజులు ట్రైనింగ్ అండి, చాలా యాక్టివిటీస్ చేసాం, రాక్ క్లైంబింగ్, గ్రాప్లింగ్, బోల్డరింగ్, రకరకాల యాక్టివిటీస్ చేసాం అదే రాక్ పైన. సో రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉంటే నాలో ఉన్న భయం మొత్తం పోయింది. లాస్ట్ రోజు నేనేమనుకున్నా అంటే దీన్నే చేయగలిగాను, నాకు అదే పెద్దగా అనిపించింది. నేను దాన్నే చేయగలిగానంటే ఇంకేదైనా చేయగలను నా లైఫ్లో అని చెప్పి అక్కడ అనిపించింది. సో 5 రోజుల ట్రైనింగ్ నన్ను ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాన్ని 13 సంవత్సరాలకి అతి చిన్న వయసులో ఎక్కించి నేను ఈరోజు నిలబడగలిగాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే, భువనగిరి విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా. పెద్దవాళ్ళకి ఎలా తెలుసు, వాళ్ళ నుండి మేము నేర్చుకున్నాము. సో మనం లైఫ్లో ఏం చేసినా కానీ మొదట్లో అది కొత్తది,
ఆ కొత్తదనం ఎప్పుడు మనల్ని భయపెడుతుంది, మురిపిస్తుంది. ఆ బట్టలు అట్లాంటి విషయాలు అయితే మురిపిస్తుంది. కానీ ఏదన్నా లైఫ్లో ఒక డెసిషన్, ఏదన్నా కొత్తది చెయ్యబోతున్నాము అని అంటే ఖచ్చితంగా భయపెడుతుందండి. భయం అనేది కామన్. నేను ఇక్కడ పిల్లలకి చెప్తున్నా, మెయిన్గా భయం అనేది మొదట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఆ భయాన్ని, ఆ మొదటి అడుగు మనం ఎప్పుడైతే వేస్తామో దాని తర్వాత చివరి అడుగు వరకు వెళ్ళగలుగుతామా లేదా అనేది మనం మొదటి అడుగు వేస్తేనే తెలుస్తుంది. సో అదొక్కటి, ఆ పాయింట్ నేను భువనగిరి కొండ ఆ 5 రోజుల ట్రైనింగ్లో నేర్చుకున్నాను. దాని తర్వాత ఎక్కడ ఆగలేదండి. ఎడ్యుకేషన్ అనండి, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండి 2022లో కంప్లీట్ చేసుకున్నాను. సో దాంతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఎవరెస్ట్, భువనగిరి మనం ఆ ట్రైనింగ్ ఒక పార్ట్ అయితే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది 13 సంవత్సరాల్లో -40-50 డిగ్రీస్లో మేము ఏడిస్తే కూడా మా కన్నీళ్ళు అక్కడే గడ్డ కట్టే చలి. గాలి మనకి 100-120 km/h స్పీడ్లో వస్తుందండి గాలి. నా గ్లౌస్ తీసి నేను నా బాటిల్ ఇక్కడ పక్కన పెడితే కొట్టుకెళ్ళిపోతుంది. మా టెంటు మేము గట్టిగా వేయకపోతే ఆ టెంట్ కూడా గాలికి కొట్టుకుపోతుంది. సో అక్కడే మనకి బేస్ ఇలా ఉండదు, కొండలు అప్ డౌన్ అంటే పక్కన మళ్ళీ క్రెవాసెస్ ఉంటాయి, వేల అడుగుల లోతు ఉంటుంది. సో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సడన్గా మనకి హెడేక్ వస్తుంటుంది, ఇంకేదో రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. అవన్నీ దాటుకుంటూ మేము వేసుకునే డ్రెస్సెస్ కూడా 1-2 5-6 లేయర్స్ వేసుకుంటాం ఒకదాని మీద ఒకటి. మేము వేసుకునే షూసే మాకు కనీసం 3-5 కేజీలు ఉంటుందండి. సో ఇలా మేము తినడానికి కావాల్సినవి, మేము వేసుకోవడానికి కావాల్సినవి ప్రతి ఒక్కటి మేము అన్ని క్యారీ చేసుకుంటూ పైకి వెళ్తాం. 2 నెలలు పట్టిందండి నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి. మౌంటైన్లోనే -40-30-50 డిగ్రీస్ టెంపరేచర్లోనే ఉన్నాను. ఏది ఏమైనా సరే నేను ఇంత దూరం, కనీసం నేను 8 నెలలు నేను ప్రాక్టీస్ చేసి ఇంత దూరం వచ్చి ఉంటాను. ఏదేమైనా సరే నేను సాధించాలనుకునేదే సాధించి పోవాలి అని చెప్పేసి నేను ఆ పర్వతాన్ని ఎక్కగలిగాను. ఎంత ఛాలెంజెస్, డిఫికల్టీస్ వచ్చినా నేను ముందుకు మాత్రమే వెళ్ళగలిగానండి. నాకు తెలిసి అది అందరి బ్లెస్సింగ్స్, అలాగే భగవంతుడి బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ ఉండడం. కొన్ని వేల మంది మా కోసం ప్రేయర్ చేశారు ఆ టైంలో. రెసిడెన్షియల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, స్టూడెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, ప్రతి ఒక్కరు చాలా మంది, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అలా ఎడ్యుకేషన్తో పాటు నేను 7 కాంటినెంట్స్లో ఉన్న 7 హైయెస్ట్ మౌంటైన్స్, 7 పర్వతాలు కూడా క్లైమ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా చాలా మౌంటైన్స్ కూడా, అంటే ఈ కెరియర్ని నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, చదువుకుంటూ అది కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు నేను ఏదైతే లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నానో మౌంటైన్స్ ద్వారా, ఆ లైఫ్ స్కిల్స్ని నాలో ఉన్న భయం కావచ్చు, నాలో ఉన్న ధైర్యం కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, ప్రతి ఒక్క విషయం, పేషెన్స్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, నేను ఏదైతే ప్రతి ఒక్కటి కూడా నేను మౌంటైన్స్ నుండి నేర్చుకున్నాను. మా స్కూల్ టీచర్స్ స్కూల్ నేర్పించింది. మా మౌంటైన్స్ నన్ను ఈరోజు ఇంత బాగా షేప్ చేసి, అంటే నేను ఇంత బాగా ఉండడానికి, ఈరోజు ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం అయ్యాయి. సో అవి వచ్చే జనరేషన్కి, నాతోటి విద్యార్థులకి, వచ్చే జనరేషన్, యంగర్ జనరేషన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అలాంటి ఒక ధైర్యాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తోని మేము స్కూల్స్ కనీసం 30-40 వేల మందికి ఇప్పటివరకు మేము భువనగిరిలో కావచ్చు, ఆంధ్ర గండికోటలో కావచ్చు, రకరకాల ప్లేసెస్కి తీసుకెళ్ళి యాక్టివిటీస్ చేపించి వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో నాకు అంటే నేను అసలు ఈ ప్రోగ్రామ్కి వస్తానో లేదో అని అనుకున్నాను, వేరే ట్రైనింగ్లో ఉండే నేను. బట్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను పంచుకుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. అంటే కొంతమందికైనా అర్థమవుతుంది, ఎందుకంటే నేను వాళ్ళలో నుండే వచ్చాను కాబట్టి వాళ్ళకి చెప్పాలి. ఈ ఏజే కరెక్ట్, చిన్నప్పటి నుండే మనం ఏదైతే అనుకుంటామో అదే రూట్లో మనం ఎంత గట్టిగా మనం ప్లాన్ చేసుకుంటే, ఒక డ్రీమ్ పెట్టుకుంటే, ఈ చిన్న ఏజ్ నుండే డ్రీమ్ పెట్టుకుంటే, ఈ ఏజ్ని మనం ఎంత కాపాడుకుంటే లైఫ్లో అంత గొప్పగా ఎదగగలుగుతాం అనేది నేను చెప్పాలి అని అనుకుంటాను. కాబట్టి నేను పిల్లల ప్రోగ్రామ్ అంటే నేను వచ్చేస్తానండి. సో అందుకని ఈరోజు నేను అన్ని పక్కన పెట్టేసి వచ్చేసాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇది ఒక జాతర లాగే ఉంది, చాలా సంతోషంగా ఉంది.
బట్ ఇక్కడున్న పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే అండి, ప్లీజ్ ఒక గోల్ పెట్టుకోండి, అప్పుడే మన ఆలోచనలు మన ఆచరణ ప్రతి ఒక్కటి ఒక లైన్లో ఉంటాయి. సో అలాగే సార్ వాళ్ళు చెప్పారు, మనతో మనం మాట్లాడుకోవాలి, మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నాకు తెలిసిందే ఒకటి చెప్పాలనుకుంటా, చాలా మంది ఈరోజు పూర్ణకైనా ఇంకెవరికైనా అచీవ్మెంట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చాలా మంది చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను, ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాంటి ఒక సపోర్ట్ దొరుకుతుందంటే అదృష్టమే. బట్ మనలో నేను చెయ్యగలను, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీవ్నెస్ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. మనం అనుకోవాలి ఫస్ట్, నేను చెయ్యగలను, నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడే ఏ పనైనా అవుతుంది. సో ఫస్ట్ డెసిషన్ మనతో మనం మాట్లాడుకొని ఒక క్లారిటీ తీసుకొని మొదలు పెట్టండి. సో భయం వేసినా ధైర్యంగా ముందుకెళ్ళండి. ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ నాకు ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి ప్రోగ్రాంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను నా లైఫ్లో నేను ఎప్పటికీ ఒక ముగ్గురికి అయితే ఎప్పుడు రుణపడి ఉండాలి కూడా. నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులు, కష్టం అంటే ఏంటో, కష్టంలో నుండి ఎలా బ్రతకాలో నేను చూసి నేర్చుకుంది మా తల్లిదండ్రుల నుండి అండి. ఒకనొక టైంలో మాకు రోజుకు ఒక పూట అన్నం దొరకడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మా పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళ నుండి నేను నేర్చుకున్నాను. కష్టపడాలి, సంపాదించాలి, ఉన్న దాంట్లో మంచిగా ఉండాలి అనేది వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నాను. అండ్ ఒక అమ్మాయి ఒక మారుమూల గ్రామంలో, ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయికి ఇంత సపోర్ట్ పేరెంట్స్ నుండి దక్కడం అనేది, అందులో మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. ఆ తర్వాత ఇంకా నా మౌంటైనీరింగ్ కెరియర్ కానీ, నా ఎడ్యుకేషన్ విషయంకి వచ్చిన, ఈరోజు నేను నా మొదటి అడుగు వేసింది కేవలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వల్ల. ఆ సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఆయన సపోర్టు, ఆయన ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల సార్కి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ మా కోచ్ మిస్టర్ శేఖర్ బాబు సార్, అర్జున అవార్డీ, ప్రతి రోజు ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక తండ్రిలాగా ఇప్పటికీ, చిన్నప్పటి నుండి ఇప్పటికీ కూడా అలా చేయాలమ్మా, ఇలా చేయాలి అమ్మా అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు నా ఇన్స్పిరేషన్ ఎప్పటికీ. సార్ మీరు కూడా చాలా తెలుసుకున్నాను సార్. యు ఆర్ ఆల్సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ యాక్చువల్లీ నేను చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ మాలావతి పూర్ణ ఇచ్చినటువంటిది ఉపన్యాసం కాదు, ఉపదేశం. పిల్లలంతా ఎలా ఉండాలి, కష్టం అంటే ఏమిటి, మా తల్లిదండ్రుల దగ్గర నేను పొందినటువంటిది ఏదైతే ఉందో కష్టం అంటే అక్కడ నేర్చుకున్నానని చెప్పని మాలావతి పూర్ణ యొక్క జీవితమే ఒక ఆదర్శంగా ఉండేటట్టు రీతిలో ఇవాళ దయచేసి ఈ బాలోత్సవంలో వారి యొక్క స్పీచ్ని రికార్డ్ చేసి ఉంటారు. ఆ రికార్డ్ చేసినటువంటి ఒక కాపీని అన్ని స్కూళ్ళకు పంపించండి. కనీసం మన బాలోత్సవంలో పాల్గొంటున్నటువంటి ప్రతి స్కూల్లో కూడా ఇది మీరు ప్లే చేస్తే అది ప్లే కాదు, అది ఉపన్యాసం కాదు, ఉపదేశం కాదు, అమ్మాయి యొక్క జీవితం, పూర్ణ యొక్క ఆశయం మనకు సిద్ధి కలుగుతుందని చెప్పని నాకు వచ్చిన భావన. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం.